జై పైడిమాంబ. మేము ఈ రోజు అయితే ఒక ట్రిప్ అయితే వెళ్తున్నాము. ఎక్కడికైనా మాకు తెలీదు, సస్పెన్స్ వెళ్ళేంత వరకు. మీకు వెళ్ళే దారిలో మేము ఎటు వెళ్తున్నాం, ఎలాగెళ్తున్నాం మాకు కూడా తెలీదు. వెళ్ళిన తర్వాత మీకు ఇంకా పూర్తిగా వీడియోలు అయితే చూపిస్తాను. కంటిన్యూ అవుతుంది వీడియో. ఇప్పుడైతే మేమైతే శ్రీకాకుళం దగ్గర ఉన్నాం. శ్రీకాకుళం దాటిన తర్వాత ఒక టోల్ గేట్ వచ్చిందనమాట. ఇక్కడైతే ఉన్నాం. మాకు ఇప్పటికి కూడా ఇంకా ఎక్కడికి వెళ్ళాలి అనేది కన్ఫ్యూజ్గానే ఉంది, తెలియట్లేదు. మేమైతే నేపాల్ బార్డర్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాం. అది కూడా ఇంకా కన్ఫర్మ్ లేదు. రేపు పొద్దున కన్ఫర్మ్ అవుతుంది. నేపాల్ వెళ్తామా, కలకత్తా వెళ్తామా, కాశీ వెళ్తామా అనేది రేపు పొద్దున కన్ఫర్మ్ అవుతుంది. ప్రెజెంట్ అయితే నేపాల్ అని అనుకున్నాం. కంటిన్యూ అవుతుంది జర్నీ అయితే. రేపు మార్నింగ్ మేము ఎక్కడ ఉన్నామో మీకు మళ్ళీ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము కరెక్ట్గా ఒడిస్సా బార్డర్లోకి అయితే వచ్చాం అనమాట. మన ఆంధ్ర ఇక్కడితో అయితే ఎండింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం బరంపురం దగ్గరలో ఉన్నాం అనమాట. ఇక్కడి నుంచి వచ్చేసి మనకి నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ చిలకా లేక్ దగ్గర సన్ రైజ్ చూడడానికి ప్లాన్ అనమాట. చిలకా లేక్ అనేది చాలా పెద్ద లేక్ అనమాట. అక్కడ సన్ రైజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆల్రెడీ మేము లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు చూసాము. అంటే అప్పుడు వేరే ప్లాన్ అనమాట. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అక్కడ సన్ రైజ్ చూడడానికి అయితే ప్లాన్ అనమాట. అది చూసిన తర్వాత మళ్ళీ మేము ఎటు వెళ్తున్నాం ఏంటనేది మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. ఫ్రెండ్స్, మేమైతే 400 కిలోమీటర్లు జర్నీ చేసుకుని లాస్ట్కి చిలక లేక్ అయితే వచ్చేసాం అనమాట. నైట్ నుంచి మేము ఎటు వెళ్ళాలో తెలియక చిలక లేక్ అయితే వచ్చేసాం. ప్రెసెంట్ మేమందరం ఇప్పుడు ఈ చిలక లేక్ దగ్గర వ్యూ అయితే మాత్రం చాలా సూపర్గా ఉంది. ఎదురుగా అడవిలోనైతే నెమ్మలు కూడా ఉన్నాయన్నమాట. నెమ్మలు కూడా చూసాం అక్కడ. అదే మీకు కెమెరాలో కనిపించు, నెమ్మలు కూడా చూసాము. ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి ఎటు వెళ్తున్నాం మళ్ళీ మాకు తెలియదు. వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాం. ఫ్రెండ్స్, టైం వచ్చేసి తెల్లవారి 10 అవుతుంది. నిన్న రాత్రి 9:30 నుంచి అలా జర్నీ చేస్తూనే ఉన్నాము. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు ఒడిస్సాలో ఉన్నాం కదా. ఇందాక నుంచి ఒడిస్సాలో తిరుగుతున్నాం కదా. ఇప్పుడైతే మేము పూరి పుణ్యక్షేత్రానికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. పూరి జగన్నాథ స్వామిని దర్శించుకొని అక్కడి నుంచి మళ్ళీ ఎటు వెళ్తామో తెలియదు. అక్కడి నుంచి మళ్ళీ ఎటో కలిసి వెళ్తాము. వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను మీకు అప్డేట్ ఇస్తాను. చూస్తూనే ఉండండి, వీడియో కొనసాగుతూనే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము పూరి దగ్గరలోని సఖీ గోపాల్ అనే విలేజ్లో ఉన్నాం అనమాట. చూస్తారా చిన్న రివర్ ఉంది. ఇప్పుడు ఈ రివర్ ఉందా, మేము ఇక్కడ ఫ్రెష్ అవుతున్నాము. ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ గట్ట చేసుకుని స్వామి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. రివర్ చాలా బాగుంది. వాటర్ ఇక్కడ చాలా మంది ఇక్కడ లోకల్స్ అందరూ ఇక్కడ స్నానం చేస్తున్నారు. ఆ ముందు కూడా చాలా మంది ఉన్నారు అనమాట. చాలా బాగుంది ఇక్కడ వైబ్. మేమైతే ఇప్పుడు చక్కగా ఇక్కడ ఎంజాయ్ చేసుకుంటూ స్నానం చేసి స్వామి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఓకే, అడిగితే మన పార్కింగ్ అయితే తెలియదు చెప్పండి. వీడియో తీస్తుంటుంది అందుకే అన్నదేమో. పార్కింగ్ 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 అదండి పూరి మున్సిపల్ కాంప్లెక్స్. ఎక్కడ కూడా ఉందిరా ఇక్కడ. సూపర్ అయితే ఇది దగ్గరేమో అయితే కార్ల మీద వచ్చిన వాళ్ళు ఇవ్వండి. ఇక్కడ టెంపుల్ దగ్గరే ఉందన్నమాట పార్కింగ్ ప్లేస్. 4-వీలర్ది. ఇక్కడ పార్క్ చేసుకుని వెళ్ళిపోవడమే. చెప్పులు గట్ట వదిలేకండి కార్లోని. మళ్ళీ అక్కడ చెప్పులు పోతాయి అని చెప్పి చెప్పులు గట్ట వదిలేస్తే మీకు బొబ్బర్లేకపోతాయి. నేను అలాగే చేసాం, బొబ్బర్లేకపోయి ఈ రోజు మళ్ళీ వెళ్ళిపోతాం. బొబ్బట్టు అయిపోద్ది లేకపోతే మీకు. ఇవ్వండి మిఠాయి అనమాట. ఇలా నీట్గా పార్కింగ్ అక్కడ సరే, ఇది పార్కింగ్ అనమాట మున్సిపాలిటీ వాళ్ళది. డబ్బులు అయితే దిగుతారు 50 రూపాయలు 3 గంటలకి. సూపర్ పార్కింగ్ అయితే సూపర్ ఉంది. ఇక్కడ పెట్టేసి టెంపుల్ దగ్గర ఇక్కడ నుంచి జస్ట్ ఒక 50 మీటర్లు అటు సైడ్ ఎగ్జిట్ అనమాట. ఇక్కడైతే దేవస్థానం వాళ్ళు అయితే వెహికల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఫ్రీగా. ఆ వెహికల్స్ అయితే ఇవ్వండి ఇలాగా. ఈ వెహికల్స్ అయితే ఇప్పుడు మేము వెళ్తున్నాము. ఆల్రెడీ మా ఊళ్ళో అయితే ముందు వెహికల్స్ వెళ్ళిపోయారు, నేను ఉండిపోయాను. నేను ఒక్కడిని ఇప్పుడు ఈ వెహికల్లో వెళ్తున్నాను అనమాట. ఇదైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఛార్జ్ ఏం తీసుకోవట్లేదు. మేము ఇక్కడ కార్ పార్క్ చేసిన దగ్గర నుంచి ఫ్రీ వెహికల్స్ అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఈ ఆటో రిక్షా ఎక్కి వచ్చాం కదా, ఇది డైరెక్ట్ గా టెంపుల్ దగ్గర అయితే డ్రాప్ చేస్తుంది అనమాట. ఎదురుగా ఉంది టెంపుల్. మీకు బ్యాక్ క్యామ్ ఓపెన్ చేసి చూపిస్తాను.
టెంపుల్ దగ్గరికి అయితే తీసుకొస్తారనమాట. సార్ అయితే ఏంటి సార్ అది టెంపుల్లోని అంత దారుణంగా జరుగుతుంది ఆ టెంపుల్స్లోని, మన పూరి జగన్నాథ స్వామి టెంపుల్లోని డబ్బులు దొబ్బుతున్నారు ఇంకేంటి ప్రతి దానికి. ఇప్పుడు పూరిలోని తిరుపతిలో టికెట్లు ఉండవు అది ఇది అని అంటారు కానీ అవును మొత్తానికి వేసేస్తాను రాలే. ప్రతి దగ్గర చూసావు కదా పోలీసు రివర్స్ లో గంటల క్యూలో ఉన్న వాళ్ళు కాకుండా వెనకల నుంచి వెళ్ళిన వాళ్ళు పంపించేస్తాండి. అవును ఆడికి ఇంకో కింద ఒక బ్రోకర్ ఉంటాడు, ఆడ ఓపెన్ అవ్వడు పోలీసు. అవును తెలుగులో మాట్లాడితే ఇంకా అంతే, ఈడ ఆంధ్ర వాడు అని చెప్పి ఫుల్ గా ముద్ర వేసిస్తారు అనమాట. కానీ ఇలాంటి పవిత్రమైన దేవాలయంలోని వీళ్ళు అలా చేయడం వల్ల చాలా మంది హిందువులు మనోభావాలు దెబ్బతిని వాళ్ళు మతాలు కూడా మారిపోవడానికి. చెప్తాను చూడు, ఇది ఒక రోజు 2 రోజులు కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి సిండికేట్. ఇప్పుడు పూజారులు ఒక ఫ్యామిలీ నుంచి ఉంటారంట తిరుపతి ఇక్కడ పూరి టెంపుల్లో, మరి ఎంతవరకు నిజం నాకు తెలియదు కానీ ఒకే ఫ్యామిలీ నుంచి పూజారులు ఉంటారంట. ఇంకా అలా అంటే ఒకే ఫ్యామిలీ ఒక కమ్యూనిటీ నుంచి, మరి ఇంకా వాళ్ళందరూ వాళ్ళే పూజారులని రూల్ ఉంటే మరి ఇంకా వాళ్ళందరూ సిండికేట్ అవ్వరండి. కాకపోతే గవర్నమెంట్ ఏంటంటే విజిలెన్స్ కరెక్ట్గా పెట్టాలి, దానికి అబ్జర్వేషన్ గ్రూప్స్ని పెట్టాలి, ఎవరైనా దొరికితే స్పాట్లో సస్పెండ్ చేసేయాలి. అలాగైతేనే ఉంటుంది. ఒకటి టికెట్ పెట్టాలి, టికెట్ పెట్టి కానీ ఫ్రీ దర్శనం అని చెప్పి వెనక నుంచి ఫ్రీగా అందరూ వస్తే గంటల క్యూలో ఉండడం అనేది కరెక్ట్ కాదు. అది సో ఫ్రెండ్స్, మేమైతే ఎక్కడెక్కడికో వెళ్ళాలి అనుకుని గమ్యం లేకుండా నైట్ అంతా కారు మీద అయితే తిరిగామన్నమాట. నేను, మా సారు, మా ఫ్రెండ్. లాస్ట్కి అయితే ఎర్లీ మార్నింగ్ మేము పూరి దేవస్థానానికి అయితే వచ్చాము, స్వామి దర్శనం చేసుకున్నాం. ఇప్పుడేమో పూరి బీచ్లోనైతే మేము ఉన్నాం అనమాట. ఇక్కడ ఫుల్ ఎంజాయ్మెంట్ చేస్తారు మొత్తం పీపుల్ అంతా కూడా. భలే ఉందన్నమాట ఇక్కడ వైపు. మనకి గోవాలోని ఈ బయట ఎలాగుంటుందో అంతలేదు చెప్పి వెళ్ళలేదు, అక్కడ ఎలాగుంటుందో ఆ వైపు అయితే ఉందన్నమాట. ఫుల్ కలర్ఫుల్గా ఉందన్నమాట బీచ్ అయితే మాత్రం. ఇప్పుడైతే మేము ఇక్కడ బీచ్లో ఎంజాయ్ చేయడానికి అయితే వచ్చాం అనమాట. ఇది అయిపోయిన తర్వాత రేపు మార్నింగ్ అయితే మేము కోనార్క్ వెళ్దామని ప్లాన్ అయితే వేసుకున్నాము. అది ఎక్కడికి వెళ్తుందో చూడాలి. నీ పరిస్థితి ఏంటి? ఎయిట్ కాల్ మీకు ప్లాన్డ్ ట్రిప్స్ బాగుంటాయి, అన్ప్లాన్డ్ ట్రిప్స్ బాగుంటాయి. అన్ప్లాన్డ్ ఆబ్వియస్లీ, ప్లానింగ్ ట్రిప్స్ బాగుంటాయి. చూడండి పూరి బీచ్లో మనకి అలా కుర్చీలో కూర్చొని ఎదురుగా బీచ్ చూపించమ్మా, అలాగా వ్యూ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఈ బుల్లి సమోసాలు అతను అమ్ముతారు. చూసారు కదా ఎలా ఉందా? సో ఇది లైఫ్ అంటే, ఈ బుల్లి సమోసాలు. ఇది మిస్ అవ్వద్దు, ఫుల్ టేస్ట్ సూపర్ ఉంది. సూపర్. ఎంత కొన్నారు సార్ ఇవి? జస్ట్ 20 రూపీస్. ఎన్ని ఇచ్చారు? 5. వావ్, సూపర్. 4 రూపీస్. నైస్. ఓకే, ఇటు చూసిన ఫుల్ వైబ్, ఫుల్ ఎంజాయ్మెంట్ చేస్తున్నారు ఇక్కడ. ఫుల్ కలర్ఫుల్గా ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఫుల్ కలర్ఫుల్. చూసారు కదా ఎలా ఉందా బీచ్ రోడ్? ఇందాల నుంచి మీకు చెప్తే అర్థం కాలేదు, నైట్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. కనుచూపు మేరలో మొత్తం లైట్లు ఎక్కడ వరకు ఉన్నాయో కూడా తెలియదు. ఇటు సైడ్ కూడా అదే పరిస్థితి. సో అసలు ఏ రిసోర్స్ లేని ఒడిస్సా ఇలా డెవలప్ అవ్వడం మాత్రం నిజంగా. మన భీమిలి రోడ్ ఇలా చేయొచ్చు కదా, వైజాగ్ రోడ్ ఇలా చేయొచ్చు కదా. ఎంత స్కోప్ ఉంది, ఇంత స్కోప్ ఉంచుకొని ఏంటి అసలు నాకు అర్థం కాదు. ఎంత దారుణం అసలు. చూడండి ఇక్కడ ఎంత హెల్దీ స్ట్రీట్ ఫుడ్ దొరుకుతుందో. అన్నీ కూడా హెల్దీయే. కీరా, క్యారెట్ అండ్ ఆనియన్, టమాటో, ఫ్రెష్ లైమ్, పీనట్స్, గ్రౌండ్ నట్ అండ్ చూడండి స్ప్రౌటెడ్ సీడ్స్ కూడా ఉన్నాయి. సో వెరీ హెల్దీ డైట్. డాలో ఏమెత్తాలో. సో ఎంత హెల్దీ డైట్ అనమాట. ఇంకా రోడ్ సైడ్ ఎంత హెల్దీ దొరుకుతుందంటే నిజంగా గ్రేట్. మన సైడ్ అంతా వరస్ట్ నూడిల్స్ ఇవన్నీ ఉంటాయి, రియల్లీ గ్రేట్ అనమాట. సో ఇవన్నీ కలిపి ఇస్తున్నారు కదా, దీని కాస్ట్ వచ్చేసి ఇదిగోండి కవర్లో వేస్తున్నారు చూస్తారా. దీని కాస్ట్ వచ్చేసి 20 రూపీస్. 2 ప్లేట్స్ 40 రూపీస్. చాలా రైస్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే
ఇదిగోండి పూరి వీధుల్లో ఉన్నాం అనమాట. డే 2 ఈరోజు కూడా జర్నీకి అయితే అదే దేవస్థానంకి అయితే దర్శించుకోవడానికి అయితే ఈరోజు కూడా వెళ్తున్నాము. ఎండ అయితే గట్టుకుంది, అందుకే ఈ సెటప్ అంతా అనమాట అండి. ఇప్పుడు మా సారు ఎక్కడే ఎక్కారనమాట రిక్షా. టెంపుల్ ఏమో అక్కడ ఉంది, ఇక్కడ నుంచి అక్కడికి నల్లారంట పాపం ఎండలోని. రిక్షా కల్చర్ అలగొట్టు చూడడానికంట. చూడండి, రిక్షాకి 100 రూపాయలు ఇక్కడ నుంచి అక్కడికి. ఒడిస్సా రిక్షా అనమాట. ఈ రూట్ అంతా కూడా మనకి అక్కడ కనిపిస్తుంది కదా జగన్నాథ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ దగ్గర నుంచి ఆ చివరిని ఇంకో టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ వరకు రథాలను అయితే ఊరేగిస్తారనమాట. మూడు రథాలు నేను సుభద్రాదేవి, బలరాముడు, శ్రీకృష్ణుడు ఈ ముగ్గురిని రథాల మీద ప్రతిష్ఠించి ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి 3 సార్లు అయితే రథాలను అయితే తిప్పుతారు. అది రథయాత్ర రోజు ఇక్కడ జరుగుతుంది అనమాట. ఆ రోజు ఇసుక వేస్తే ఇసుక రాళ్ళంత జనాలు వస్తారు. అంచనాగా 15 నుంచి 20 లక్షల మంది అయితే వస్తారనమాట. ఈ రోడ్డు అసలు ఇసుక వేస్తే రాళ్ళంత జనాలు ఉంటారు ఆ రోజు. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఫెస్టివల్ అనమాట ఇది. ఆ రోజు వచ్చిన జనాలు వరల్డ్ రికార్డు కూడా ఉన్నదన్నమాట ఇది. అంత జనాలు అయితే వస్తారు. ముందుకెళ్ళి ఇంకా మీకు చూపిస్తాను దేవస్థానం దగ్గరికి వెళ్ళి. నడుగురు రివర్స్ నడుగురు నడుగు వెనక వెళ్ళు, ముందుకెళ్ళు. పూరిలోని దేవాలయం పక్కనే ఒక పురాతనమైన బిల్డింగ్ అనమాట. బ్రిటిష్ కాలం నాటిది. ఇది ఒక సత్రం లాగా ఉందన్నమాట. పైన చాలా మంది ఉన్నారు చూడండి. ధర్మశాల అంట. డెబీ భట్టు దుద్వాలా భలే ఉందన్నమాట ఇది డిజైనింగ్. 1929 అంటే మనకు స్వాతంత్రం రాకముందు కట్టిన బిల్డింగ్ అనమాట. భలే ఉంది ఇది. నెక్స్ట్ అక్కడ చూసారా జగన్నాథ స్వామి టెంపుల్ పైన మీకు జెండా ఎగురుతుంది కదా, అది వ్యతిరేక దిశలో తిరుగుతుందని అంటారు. కానీ మాకైతే ఇక్కడ అలాగేం కనిపించలేదు. అన్ని జెండాలు ఒకవైపు తిరుగుతున్నాయి. నెక్స్ట్ ఈ టెంపుల్లోని మాయగాళ్ళు చాలా మంది ఉంటారన్నమాట. పంతులు అందరూ మాయగాళ్ళే. వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉందండి. మూకి చేస్తారు అనమాట, కళ్ళు మూసి జలకొడేస్తారు. ఈ టెంపుల్ లోపల భగవంతుడు ఎంత అంటే మనకి ఎంత ఏంటంటారు దాన్ని మహత్కరమైన ఇదో ఉంటుందో లోపల పంతులు గాళ్ళు అందరూ అంత మాయగాళ్ళు అనమాట. ప్రతి దానికి డబ్బు 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 లేకపోతే పని అవ్వదు. అంత మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ చూసారా, ఇక్కడ రథాలు తయారు చేస్తారు అనమాట. జగన్నాథ స్వామి రథ చక్రాలు ఇవన్నీ కూడా వెళ్తారు. అలాగా చిన్న వీడియో పట్టు. ఫ్రెండ్స్ చూసారా, మొత్తం ఇక్కడ అంతా కూడా జగన్నాథ స్వామి రథాలను అయితే తయారు చేస్తున్నారు అనమాట. మొత్తం ఒక పెద్ద అయిన డైరెక్షన్ లోనైతే మొత్తం రథాలను అయితే రెడీ చేస్తున్నారు. జగన్నాథ స్వామి అదే ఏంటది రథయాత్రకి రెడీ చేస్తున్నారు అనమాట మొత్తం కూడా. ఈ పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఇతను డైరెక్షన్ ఇస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా రెడీ చేస్తున్నారు అనమాట చక్రాలను రథాలను. స్వామివారి రథాలు మొత్తం తయారు చేస్తున్నారు. ఇగోండి ఇదొక విభాగం అనమాట. అక్కడ కొంతమంది చేస్తుంటే ఇక్కడ కొంతమంది రథాలను అయితే తయారు చేస్తున్నారు అనమాట. ఇది ఏటోళ్ళు కొన్నారు చక్రం అనమాట. చక్రాలని తయారు చేసే ప్రక్రియలో ఇది ఒక భాగం అనమాట. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని చక్రంగా తయారు చేస్తున్నారు అనమాట. ఇది లాస్ట్కి మనకు ఫైనల్గా ఎలాగొస్తుంది అంటే ఇక ఇక్కడ ఉన్నది కదా, ఈ చక్రంలోకి వస్తుంది అన్నమాట మనకి ఫైనల్. రకాలన్నమాట, రకరకాలన్నమాట. ఇవన్నీ కుంకుమ బొట్లు అనమాట. అలాగా స్వామివారి టెంపుల్ దగ్గర అలాగ ఆడేస్తున్నారు ఒక్కొక్కరు. అందరూ స్కామ్ లాంటి వాళ్ళే అనమాట. అందుకే మన వాళ్ళందరూ మతం మారిపోతుంటారు. లోపల ఉన్నోళ్ళు కూడా అందరూ స్కామే. లోపల అందరూ పండాలు ఉంటారు, వాళ్ళందరూ పెద్ద స్కామ్లు అనమాట. అందుకే మన హిందువులందరూ మతం మారిపోతుంటారు ఇలాంటి వాళ్ళ వల్ల. చూడండి అలాగ రకాలు. పూరి మార్కెట్ దేవాలయం దగ్గర అలాగా వేడికి చలవన్నమాట. కీరదోశ అలా కొడుతున్నాం. ఎంత 140 రూపాయలు అలా ఉప్పు కారం వేసి ఆడేస్తారు అనమాట.
చూసారా అలాగా రథచక్రాలు అన్నమాట, అలా తయారు చేశారు. రథాలు రెడీ అవుతాయి అన్నమాట. ఇంకా రథాలు ఇంకొక 4 రోజుల్లో రెడీ అయిపోతాయి. నెక్స్ట్ మంత్లోనే రథయాత్ర జరుగుతుంది మొత్తం ఏరియా అంతా. గొర్రెల్లాగా అలా జనాలు వచ్చి కొట్టించుకుంటారు అన్నమాట. ఇప్పుడు మా ప్రయాణం అయితే కోనార్ సన్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాం అనమాట. ఇక్కడ నుండి చూస్తారు కదా 32 కిలోమీటర్లు. చూడు సముద్రంలో కలుస్తుంది అలాగెళ్ళేది. నదం ఇది అసలు పొల్యూషన్ అనేది లేదు అసలు. నీటి మెయింటైన్ చేస్తా. ఫ్లో కూడా ఉంది గట్టిగా. అందుకే అవ్వడు దగ్గర చూసినా పుట్టుకెళ్ళిపోతారు దిగితే. స్లో అయిపోతుంది బోటింగ్. అలా సముద్రం కనిపిస్తుంది. అక్కడ చేపలు దొరుకుతారా, గొప్ప టేస్ట్ ఉంటాయి. ఈస్టరీ ఫిష్ ఎక్కడ దొరుకుతుంది, పులస ఎక్కడ దొరుకుతుంది. పులస చూడండి, ఇక్కడ పులస దొరుకుతుంది అంట. ఈ బీచ్ లోని ఈ రివర్ లోని పులస దొరుకుతుంది అంట. చాలా ఫేమస్ అంట. చూడు వరడలు ఉంటాయి ఇక్కడ. బోర్డు చూసావా ఏంటంటే వరడలు ఏంటి హైనాలే. హైనాలా చూడలేదు బోర్డు, చూడలేదు. నెమల్సిన ఎన్ని ఉన్నాయా అలా చూడే సరిగ్గా చూడే. నెమళ్ళు కొంగలు. నెమళ్ళు కొంగలు. ఓడి అమ్మ, దేవాడివండి బాబు. ఆవులు కూడా ఉన్నట్టు మధ్యలోనే. ఆవులు కావా ఇవి, గుర్రాలు కాదండి బాబు. నీటేనుగులు. నీటేనుగులు కాదు, నీలిగాయ నీకు. ఓడి అమ్మ సరైన ఎక్కడ అడివండి బాబు. చూసుకొచ్చింది చూసుకో. ఎంజాయ్ బా అమ్మలమ్మా. అలమ్మా అవతల వైపు ఒడ్డుకి వెళ్తే ఎలాగ ఉంటది పాడు. ఏంటంటారు ఇది? బ్యాక్ వాటర్స్. ఇంకేంటి ఇదా ఒక్కొక్క తడిసి. ఇక్కడ అందరూ మన తెలుగులే. అక్కడ అందరూ మన తెలుగులే. ఆ బొక్కలోనే, ఈ బొక్కలోనే ఇక్కడ అందరూ మన తెలుగులే. ఇక్కడ ఇసుక మీద అలా ఉంటాయి వెహికల్స్. ఏంటంటారు వాటిని? అగుంటారు అబ్బాయి అన్నారు వెహికల్స్. ఇవి దాన్ని ఏంటంటారా, అంటారా ర్యాప్టర్స్. ర్యాప్టర్స్ కాదు మరి నాకు ఐడియా లేదు. వెళ్ళాను అప్పుడు నేను బస్సుల మీద వాటి మీద తిరిగాను. చోటా బాబా క్యాజు చెప్పట. ఒడిస్సా కల్చర్ దోలా రోడ్లు. వా కోనార్క్. మరి ఇట్రా మీరు చెప్పండి రా టెంపుల్. ఇదేనా ఏంటి కోనార్క్? ఎంత దూరం ఉందా? అమ్మలే కోనార్క్ వచ్చేసాం. వెల్కమ్ టు కోనార్క్ నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్. వచ్చాం కోనార్క్. వచ్చాం. ఇదే 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 సన్ టెంపుల్ రోడ్. అది నువ్వు ఏటో కరెక్ట్ చెప్పరా. ఇటు అంటావు అటు అంటావు. సన్ టెంపుల్ రోడ్ అంటే అదే సార్ సన్ టెంపుల్. ఏది చెప్పాలి కదా, మిలిటరీ స్టైల్లో వెళ్ళిపోతున్నప్పుడు ఆపరేటర్ అక్కడ. ఎక్కడ స్లో. లోపలికి వెళ్దాం. ఇదేనండి మొత్తం మారిస్తారు మార్చిగారు. సో వంశీ చూసారా ఎక్కడ ఉన్నాడా? ఇన్సైడ్ అవర్ డెన్. కోనార్క్ వచ్చాము. కోనార్క్ లోని భోజనం చెప్పుకున్నాం అనమాట. ఫిష్ రైస్ చూడండి ఎంత క్వాలిటీగా ఉందో. ఇదే ఫస్ట్ మన ఏపీలోనైతే ఆయిల్ ఫుల్ ఆయిల్ వేస్తుంటుంది అనమాట. ఇక్కడ ఆయిల్ లేదు, ఏ బొక్క లేదు, నీట్గా ఉందన్నమాట. ఇలాంటి మంచి హెల్తీ ఫుడ్ తింటారు కాబట్టి ఒడిస్సా వాళ్ళందరూ చాలా హెల్తీగా ఉంటారు అనమాట. చూడండి. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేని వాడును, రాగము భయము క్రోధము పోయిన వాడును స్థితప్రజ్ఞుడని చెప్పబడును. ఫ్రెండ్స్ ఈ రోజు అయితే సరైన జర్నీ చేసాం. ఊరి నుంచి
కోనార్క్ వెళ్ళాం, కోనార్క్ నుంచి చిలకలేకి వెళ్ళాం, అన్నీ అయిపోయి ఇప్పుడు రిటర్న్ టు విజయనగరం.